శ్రీకాంత్ అనే వ్యక్తి దాదాపు 15 సంవత్సరాలుగా ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు అతని వయసు 45 ఏళ్ళు అండ్ అతని శాలరీ దాదాపు 50,000 రూపాయలు. ఈ శ్రీకాంత్కి 2 పిల్లలు. అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు, అమ్మాయి 8th క్లాస్ చదువుతుంది. వీళ్లకు అప్పులు కూడా పెద్దగా ఏమీ లేవు. దాంతో వీళ్ళు రీసెంట్గా హైదరాబాద్లో ఒక కాస్ట్లీ ప్లాట్ని దాదాపు 50 లక్షల లోన్ తీసుకొని కొన్నారు. అండ్ అందుకు గాను ఈయన ప్రతి నెల దాదాపు 20,000 రూపాయల ఈఎంఐ కట్టాలి. మిగతా జీతంలో 20,000 రూపాయలతో పిల్లల చదువులు, ఇతర ఖర్చులు తీర్చేవాడు. అండ్ మిగిలిన ఆ 10,000 రూపాయలతో కార్ ఈఎంఐ కట్టేలాగా ఒక కారు కూడా తీసుకున్నాడు. అప్పటి వరకు అతని లైఫ్ అంతా హ్యాపీగా సాఫీగా ముందుకు సాగుతుంది. కానీ ఒకరోజు ఇతను ఆఫీస్కి వెళ్తున్న సమయంలో సడన్గా యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే ఇతను ప్రాణాలు కోల్పోయాడు. ఒక్కసారిగా తన కుటుంబ పరిస్థితి తలకిందులైపోయింది. ఎందుకంటే ఆ ఇంటికి బ్రెడ్ విన్నర్ శ్రీకాంత్ ఒక్కడే. అతను వర్క్ చేస్తున్నది ప్రైవేట్ కంపెనీలో కాబట్టి ఆ కంపెనీ కూడా ఎటువంటి సహాయం చేయలేదు. శ్రీకాంత్ 15 సంవత్సరాలు ఆ కంపెనీలో పనిచేసినప్పటికీ అతని కుటుంబానికి ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వలేదు. దాంతో అతని కుటుంబానికి అసలైన కష్టాలు శ్రీకాంత్ మరణంతోనే స్టార్ట్ అయ్యాయి. మొదటగా పిల్లల చదువు, ఆ తర్వాత ఇంటి ఈఎంఐకి 20,000 రూపాయలు, కారు ఈఎంఐకి 10,000 రూపాయలు. ఇలా భారం అంతా కూడా శ్రీకాంత్ భార్య పైన పడింది. దాంతో ఇవన్నీ ఎలా మేనేజ్ చేయాలో తెలియక ఆమె మానసికంగా చాలా కృంగిపోయింది. ఈ ప్రెజర్ భరించలేక ఏం చెయ్యాలో తెలియక శ్రీకాంత్ భార్య, పిల్లలు కూడా ఆత్మహత్య చేయాలనుకున్నారు. అలాంటి భయంకరమైన ఆలోచనలు వారు ఉండగా అనుకోకుండా ఒక కంపెనీ వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చి ఆ కుటుంబానికి 2 కోట్ల చెక్కును ఇచ్చారు. అది చూసి వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. సడన్గా ఇంత డబ్బులు ఎవరు ఎందుకు ఇస్తున్నారో వాళ్ళకు అర్థం కాలేదు. అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు శ్రీకాంత్ తన కుటుంబం కోసం ముందుగానే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నానని చెప్పారు. అది కూడా ప్రతి నెల 400 నుంచి 500 రూపాయల ప్రీమియంతో శ్రీకాంత్ తీసుకున్న ఈ చిన్న డిసిషన్ నేడు తన కుటుంబానికి ఒక అతిపెద్ద భరోసాను ఇచ్చింది. శ్రీకాంత్ తను లేని రోజున తన పిల్లల భవిష్యత్తు, సేఫ్టీ అండ్ సొసైటీలో గౌరవం లేనట్లే అవుతుంది అని ముందుగానే ఊహించాడు. అందుకే ఎట్టి పరిస్థితులు అలా జరగకూడదు అనుకున్నాడు. అప్పటికే అతను 50 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాడు, 10 లక్షలు పెట్టి కారు కొన్నాడు. కానీ ఇవన్నీ లయబిలిటీస్, ఎందుకంటే వాటి ఈఎంఐస్ పూర్తయితే తప్ప అవి సొంతం కావు. అందుకే ఈ శ్రీకాంత్ ప్రతి నెల టర్మ్ ఇన్సూరెన్స్ కట్టడం స్టార్ట్ చేశాడు. అతను లేని సమయంలో అదే కుటుంబాన్ని కాపాడింది. ఇది టర్మ్ ఇన్సూరెన్స్కి ఉన్న పవర్. అదే ఈ శ్రీకాంత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం 100% రీఫండ్ ప్లాన్ ఎట్ నో ఎక్స్ట్రా కాస్ట్ చూస్ చేసుకొని పాలసీ టైంలో అతనికి ఏమీ కాకుంటే అతను కట్టిన ప్రీమియంని తిరిగి పొందేవాడు. అంటే ఒకవైపు అతని ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇస్తూనే ఫుల్ అమౌంట్ రిటర్న్ చేసుకునేవాడు. ఇది కొన్ని టర్మ్ ప్లాన్లో ఉండే యూనిక్ అడ్వాంటేజ్. అయితే దీనికోసం మీరు ఎక్స్ట్రా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. దీని కాస్ట్ కూడా సేమ్ రెగ్యులర్ ప్లాన్లోనే ఉంటుంది. మీ అందరికీ తెలుసు, కాలం అనేది ఎప్పుడు మన చేతిలో ఉండదు. ఏ క్షణాన ఎవరికి ఏం జరుగుతుందో కూడా మనం ఊహించలేము. మీకు టర్మ్ ఇన్సూరెన్స్ దాదాపు 85+ ఇయర్స్ వరకు కవరేజ్ ఇస్తుంది. అంటే దాని అర్థం ఈ ప్లాన్ మీకు, మీ కుటుంబానికి వెరీ లాంగ్ డ్యూరేషన్ వరకు ప్రొటెక్షన్ అందిస్తుంది. అదే ఒకవేళ మీరు యంగ్ ఏజ్లోనే ఈ పాలసీ చూస్ చేసుకుంటే మీకు లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ అందిస్తుంది. ఒకవేళ మీకు డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లం లేదా స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉంటే తప్పకుండా పాలసీ తీసుకునే టైంలో నిర్మోమాటంగా వాళ్ళకు తెలియజేయండి. లేకపోతే ఈ కారణాల వల్ల మరణం సంభవిస్తే పాలసీ కంపెనీలు కవరేజ్ రిజెక్ట్ చేసేందుకు దీన్ని ఒక అవకాశంగా భావిస్తాయి. ఇది క్రిటికల్ ఇల్నెస్ రైడర్స్ని కూడా ఆఫర్ చేస్తుంది. అప్ టు 64 సీరియస్ డిసీజ్లను కవర్ చేస్తుంది. అంటే ఒకవేళ మీరు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇందులో మెన్షన్ చేసిన ఇల్నెస్తో బాధపడితే ట్రీట్మెంట్ కోసం ఈ ప్లాన్ అడిషనల్గా ఫైనాన్షియల్ సపోర్ట్ అందిస్తుంది. ఒక విధంగా ఈ రైడర్స్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్గా చెప్పవచ్చు. అండ్ శ్రీకాంత్ వాటిని తెలివిగా తన ప్లాన్లో యాడ్ చేసుకున్నాడు. మీరు కూడా ఈ రైడర్లను యాడ్ చేసుకోవచ్చు. నెంబర్ 1, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్. ఒకవేళ యాక్సిడెంట్లో చనిపోతే ఫ్యామిలీకి ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి. క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్. ఇది సివియర్ ఇల్నెస్తో బాధపడితే లంసమ్ అమౌంట్ ప్రొవైడ్ చేస్తుంది. 3, ఇన్కమ్ బెనిఫిట్ రైడర్. ఒకవేళ మీరు జరగరాంది ఏదైనా జరిగితే ఫ్యామిలీకి మంత్లీ ఇన్కమ్ అందిస్తుంది. నెంబర్ 4, యాక్సిడెంటల్ డిసెబిలిటీ బెనిఫిట్ రైడర్. పర్మనెంట్ డిసెబిలిటీ అయితే మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ అందిస్తుంది. ఈ రైడర్లు మీరు తీసుకున్న బేసిక్ ప్లాన్కి ఎక్స్ట్రా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాయి. అలాగని కేవలం బెనిఫిట్లను మాత్రమే చూస్తూ ఎక్కువ రైడర్లు ఆప్షన్లు చూస్ చేసుకోవడం అంత మంచిది కాదు.
మీ ఫ్యామిలీకి తగ్గట్టుగా మీకు ఏది సూట్ అవుతుందో ఆ రైడర్లు చూస్ చేసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ ఇంపార్టెంట్ చెప్పడానికి మరో రీజన్ ట్యాక్స్ బెనిఫిట్. మీరు ఒకవేళ ఇన్సూరెన్స్ తీసుకుంటే సెక్షన్ 80C ప్రకారం అప్ టు 1.5 lakhs per year సేవ్ చేసుకోవచ్చు. నేడు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఈజీ. మీరు పాలసీ బజార్లో దాదాపు 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్ని కంపేర్ చేసి మీకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యే ప్లాన్ని తీసుకోవచ్చు. ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ ప్రీమియం కాస్ట్ తక్కువగా ఉంటుంది. పాలసీ బజార్ అప్ టు 15% ఆన్లైన్ డిస్కౌంట్తో పాటు 24/7 క్లెయిమ్ అసిస్టెంట్ అండ్ డెడికేటెడ్ రిప్రజెంటేటివ్ని ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళు మీ ఇంటికి వచ్చి పాలసీ సెలెక్షన్, డాక్యుమెంటేషన్, క్లెయిమ్కు సంబంధించి హెల్ప్ చేస్తారు. రైడర్స్ రీఫండ్ ఆప్షన్, ఎక్స్టెండెడ్ కవరేజ్, ట్యాక్స్ బెనిఫిట్ ఇవన్నీ ట్రెమండస్ వాల్యూ యాడ్ చేస్తాయి. దీంతో మీకు కేవలం లైఫ్ కవరేజ్ మాత్రమే కాదు, ఫైనాన్షియల్ ప్లానింగ్, ప్రొటెక్షన్ అగైన్స్ట్ క్రిటికల్ ఇల్నెస్ అండ్ ఈవెన్ మీకు ఏమీ జరగకపోతే రీఫండ్ ఆఫ్ ప్రీమియం కూడా అందుతుంది. సింపుల్గా చెప్పాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఒక కంప్లీట్ సేఫ్టీ నెట్లా పనిచేస్తుంది. ఈ శ్రీకాంత్ ముందు చూపు వల్ల ఒక విషయం క్లియర్ అయింది. అదేంటంటే జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మన చేతుల్లో ఉండదు, కానీ ఫ్యామిలీని ఫైనాన్షియల్గా ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది మన చేతుల్లో ఉంటుంది. మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి ట్రస్టెడ్ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ని కంపేర్ చేసి బెస్ట్ ప్లాన్ని అప్ టు 15% ఆన్లైన్ డిస్కౌంట్తో తీసుకోండి. ఆల్ ద బెస్ట్.